నమస్తే అండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! సమ్మర్‌లో మొక్కలనేవి చాలా చనిపోతూ ఉంటాయి. ఈసారి ఇంకా వడగాలులు చాలా ఎక్కువగా ఉన్నాయంట అండి. అందుకే మనం ఈరోజు ఈ 10 టిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మొక్కల్ని కాపాడుకుందాం. అన్నిటికంటే ముందుగా తెలుసుకోబోయే టిప్ అదే ఫస్ట్ టిప్ అండి వాటరింగ్. వాటరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ కంటైనర్‌లో గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి. మధ్యాహ్నం టైంలో మీరు వాటరింగ్ చేశారనుకోండి పార్ట్స్ అనేవి హీట్ అయ్యి రూట్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. అప్పుడు మన మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయండి. అందుకే మీరు ఉదయం, సాయంత్రం వాటర్ ఇవ్వండి. అవి చిన్న పార్ట్స్ అయితే. అదే పెద్ద మొక్కలైతే మాత్రం మీరు రోజుకి ఒక్కసారి ఇచ్చినా సరిపోతుందండి. కానీ చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి ఉదయం, సాయంత్రం ఇవ్వండి. సెకండ్ టిప్ వచ్చేసి మనకి హ్యూమిడిటీ అండి. మొక్కలకి హ్యూమిడిటీ అనేది ఈ సీజన్‌లో చాలా అవసరం అండి. అందుకే మనం అందరం మల్చింగ్ చేస్తూ ఉంటాము. మల్చింగ్ అంటే ఏం లేదండి, పైన ఒక లేయర్ మీరు ఎండాకులు కానివ్వండి, లేదా వుడ్ అంటే మీరు చెక్క పొట్టు కానివ్వండి, లేదా మీరు కార్డ్‌బోర్డ్స్ మనం అమెజాన్ నుంచి, ఫ్లిప్‌కార్ట్ నుంచి మనం తెప్పిస్తూ ఉంటాం కదా! ప్రొడక్ట్స్ ఏవైనా. ఆ కార్డ్‌బోర్డ్స్ ఉంటాయి కదండీ! అవి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వాటిని మీరు సాయిల్ పైన కప్పేసేయండి. దానివలన ఏమవుతుందంటే మీరు వాటర్ చేసినప్పుడు వాటర్ అనేది మీకు ఆవిరిగా మారకుండా అది హోల్డ్ చేస్తుందండి. అది కూడా చాలా సేపటి వరకు మీకు తడిగా ఉంచుతుంది. కాబట్టి మొక్కలనేవి చనిపోకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 3 అండి. మొక్కలన్నిటిని కూడా ఒక్క దగ్గర పెట్టండి. ఒక్క దగ్గర పెట్టడం ఏంటి, ఎంత ప్లేస్ అయినా కూడా సరిపోదు అని మనం అనుకుంటాం కదండీ! లేదండి. ఈ సమయంలో అంటే సమ్మర్ సీజన్‌లో మొక్కలన్నీ కూడా దగ్గరగా పెట్టాలి. లేదు అంటే మీరు పెద్ద మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి కింద పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు వాటరింగ్ చేసినప్పుడు ఒక మొక్కకి నుంచి ఒక మొక్క అనేది హ్యూమిడిటీ తీసుకుంటుందండి. అంటే గాల్లో తేమ ఉంటుంది కదండీ! ఆ తేమ వలన మొక్కలనేవి చనిపోకుండా ఉంటాయి. అలానే మనం ఇండోర్ మొక్కలు ఉంటాయి కదండీ! వాటికి మనం ఎక్కడ మార్చాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ అవి ఇండోర్‌లోనే ఉంటాయి. దానికి గాలి, వెలుతురు బానే ఉంటాయి. కానీ ఎండలో పెరిగే మొక్కలు కూడా కొన్ని ఎక్కువ ఎండను తట్టుకోవండి. వాటిని మీరు సెమీ షేడ్‌లోకి మార్చుకోండి. లేదా మీకు ఇంటి చుట్టూ గోడలాగా ఉండి దాని తర్వాత మీరు ఉదయం ఎండ కొంచెము, సాయంత్రం ఎండ కొంచెము వచ్చే ప్లేస్ ఉంటుంది కదండీ! ఆ ప్లేస్‌లో కూడా మీరు మొక్కలు మార్చుకోవాలి. దాని వలన ఏమవుతుందంటే మీకు మొక్కలకి ఎక్కువ ఎండ ఉండదు. అలానే మీకు వేడి గాలి కూడా ఎక్కువగా తగలదండి. ఎందుకంటే ఆ గోడ యొక్క షాడో అనేది మీకు మొక్కల పైన పడుతుంది కాబట్టి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ప్రూనింగ్ అండి. ఈ సమయంలో మీరు ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువగా వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. వాటర్ ఇచ్చినాక కూడా మొక్క అనేది గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందండి. వేస్ట్ కొమ్మలు కానివ్వండి, లేదా అలానే మీకు యెల్లో లీవ్స్ కానివ్వండి, లేదా డిసీజ్ వచ్చిన లీవ్స్ కానివ్వండి, ఇవన్నీ ట్రిమ్ చేయాలండి. చేస్తేనే మీకు గ్రోత్ అనేది చాలా స్పీడ్‌గా ఉంటుంది. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. చాలా ముఖ్యమైన టిప్ అండి. అదే అండి మన ఫిఫ్త్ టిప్ ఫెర్టిలైజర్స్ అండి. ఫెర్టిలైజర్స్ ఈ సీజన్‌లో ఎందుకు ఇవ్వాలంటే ఎండాకాలం అనేది చాలా మంచి గ్రోయింగ్ సీజన్ అండి ఇది. కాబట్టి ఏ మొక్కకి ఏవైతే మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో అవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వాలండి. కాకపోతే ఇక్కడ మీరు ఒక చిన్న పని చేయాలి. మీరు పాట్‌లో ఉన్న సాయిల్‌ని ఒక 2 ఇంచెస్ వరకు రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేసి మీరు ఏ ప్లాంట్‌కి ఏ ఎరువు ఇస్తే బాగా గ్రో అవుతుందో చూసుకొని అవన్నీ కూడా ఇవ్వాలండి. నీమ్ కేక్ కానివ్వండి, బోన్ మీల్ కానివ్వండి, అలానే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, సీవీడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మొక్కలకి ఇవ్వాలండి. ఇస్తేనే మొక్కలనేవి చాలా హెల్తీగా గ్రో అవుతూ ఉంటాయి. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎరువులు ఇచ్చాక వాటర్ పోసేస్తారండి. కంప్లీట్‌గా డ్రైన్ అవుట్ అయిపోతాయి. అయితే సమ్మర్‌లో అలా ఇవ్వకూడదండి. అన్నీ లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇవ్వాలి. దాని వలన ఏమవుతుందంటే మీకు ప్లాంట్ యొక్క సాయిల్ మీకు మంచిగా మట్టి అనేది తడిగా ఉంటుందండి. అప్పుడు మొక్కలనేవి చనిపోకుండా ఉంటాయి. అందుకే మీరు ఏ లిక్విడ్ ఇచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అలానే 1:10 రేషియోలోనే ఇవ్వాలండి. ఓవర్ ఫెర్టిలైజింగ్ చేసినా కూడా ఈ ఎండకి హీట్ అనేది ఎక్కువయ్యి అలా కూడా మొక్కలనేవి చనిపోతూ ఉంటాయి. కాకపోతే సమ్మర్ అనేది చాలా మంచి గ్రోయింగ్ సీజన్ అండి. టిప్ నెంబర్ 6 తెలుసుకోబోయే ముందు చూసే వాళ్ళైతే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనకి
వీడ్స్ అండి. ఏం లేదండి. కలుపు మొక్కలు. కలుపు మొక్కలనేవి మీరు పాట్‌లో ఉంచేశారనుకోండి మీకు కలుపు మొక్క అనేది చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. మనం ఏదైతే మెయిన్ మొక్క పెట్టామో ఆ మొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుందండి. కాబట్టి అవన్నీ కూడా తీసేయండి. మట్టి అనేది నీట్‌గా ఉంచుకోండి. ఎలాగో మల్చింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ పని కూడా చేసేయండి. టిప్ నెంబర్ 7 అండి. అదే అండి మన సన్‌లైట్. ఎండాకాలంలో మనకి ఉదయం ఎండ వచ్చేసి మనకి ఫ్లవరింగ్‌కి కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి చాలా పర్ఫెక్ట్ సన్‌లైట్ అండి. కాబట్టి సన్‌లైట్ ఉదయం వచ్చే ఎండని మాత్రము ఎక్కువ మొక్కల మీద పడేటట్టుగా చూసుకోండి. టిప్ నెంబర్ 8 వచ్చేసి మిస్టింగ్ అండి. మిస్టింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే. స్ప్రే చేయడము ఫోలియర్ స్ప్రే అండి. లేదా మీరు మొక్కల పైనుంచి కంప్లీట్‌గా వాటర్ చేయండి. దాని వలన మీకు మొక్కలనేది ఫ్రెష్‌గా ఉంటాయి. అలానే మీకు గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మీకు హ్యూమిడిటీ అనేది కూడా చాలా కంట్రోల్‌గా ఉంటుందండి. మొక్కలు కూడా ఫోటోసింథసిస్ చేస్తాయండి. ఫోటోసింథసిస్ చేయడం వల్ల మొక్కలనేవి చాలా గ్రీన్‌గా ఉండి మీకు ఈల్డ్ కానివ్వండి, ఫ్లవరింగ్ కానివ్వండి చాలా ఎక్కువగా వస్తాయి. ఇది ముఖ్యమైన టిప్ అండి. అదే అండి పెస్ట్. మొక్కలకి పెస్ట్ వస్తుంది ఈ సీజన్‌లో. ఈ సీజన్‌లో పెస్ట్ వచ్చిందనుకోండి, ఈ సీజన్ మొత్తం మీకు మొక్క యొక్క గ్రోత్ అనేది కంప్లీట్‌గా తగ్గుతుందండి. అందుకే మీరు ఆర్గానిక్‌గా ఏదైనా కానివ్వండి పెస్ట్ స్ప్రే ఉంటుంది కదండీ! అది తీసుకొచ్చి మొక్కల పైన స్ప్రే చేయండి. అది కూడా మీరు ఈవినింగ్ టైమ్స్ చేయండి లేదా ఎర్లీ మార్నింగ్ చేయండి. ఇది ఎండాకాలం అండి. కాబట్టి మీరు ఏది ఇచ్చినా కూడా చాలా జాగ్రత్తగా చేయండి. కాకపోతే ఈ సీజన్ అనేది మంచి గ్రోయింగ్ సీజన్ అండి. 10థ్ టిప్ వచ్చేసి మనకి అన్ని ఆప్షనల్ టిప్స్ అండి. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది చాలామంది మొక్కల్ని ఏసీ ఉన్న ప్లేస్‌లో అంటే బయట ఏసీస్ పెడతారు కదండీ! అక్కడ పెడుతూ ఉంటారు. దానికి దూరంగా ఉంచడమే చాలా మంచిదండి. ఎందుకంటే ఏసీ గాలి వచ్చేసి మొక్కలకి చాలా హార్మ్ చేస్తుంది. అలానే మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ చాలా మనకి మాల్స్ ఉంటాయి కదండీ! మాల్స్‌లలో కూడా మనకి మొక్కలు పెడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏసీస్ కాకుండా ఫ్యాన్స్ పెడుతూ ఉంటారండి. మీరు ఒకవేళ ఫ్యాన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే మొక్కలకి అలా కూడా మొక్కలనేవి చాలా బాగా పెరుగుతాయండి. కాకపోతే ఏసీ ఉన్న ప్లేస్‌లో మాత్రం పెట్టకండి. ఇంకోటేంటంటే మీరు గ్రీన్ నెట్ కానివ్వండి, గ్రీన్ షేడ్ నెట్ కానివ్వండి పెట్టడం వల్ల మీకేమవుతుందంటే 50% ఎండ అనేది తగ్గిపోతుందండి. అలా కూడా మొక్కలనేవి చాలా మంచిగా పెరుగుతాయి. ఇంకొకటి వచ్చేసి మీరు ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్ ఉంటాయి కదండీ! అంటే కూల్ వాటర్ కూడా మొక్కల పైన మీరు స్ప్రే చేశారనుకోండి మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇదేంటమ్మా ఇదొక వింత టిప్ అనుకుంటున్నారా? అవునండి. నేను ప్రాక్టికల్‌గా చూసాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే అంత కూల్‌గా కాకుండా ఉన్న వాటి నుంచి నార్మల్ కొంచెం టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్‌కి తీసుకొచ్చి స్ప్రే చేయండి. మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. అయితే నేను పుదీనా తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి. వాటిని మొత్తం తెంచి నేను ఇలా ఒక మగ్‌లో నేను వాటర్ పోసి ఇలా పెట్టానండి. చూడండి దీనికి వేర్లొచ్చాయి. జస్ట్ 3 డేసే అవుతుంది. ఇలా పెట్టేసి దీనికి మంచిగా స్టెమ్స్ కూడా వచ్చేసాయి. పుదీనా ఎలా గ్రో చేయాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో కూడా చేద్దామండి. ఇంతవరకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఇంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.